ఇది నార్మల్ బ్లౌజ్ డిజైన్ అండి. ఫస్ట్ లైనింగ్‌ని ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్‌లో ఉండాలి. ఇంకా బ్లౌజ్ హైట్ వచ్చేసి మొత్తం కుట్లతో సహా 14.5 ఇంచులు తీసుకోవాలి. ఇంకా షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకోవాలి. ఇలా పై సైడు ఫోల్డింగ్ దగ్గర ఫోల్డింగ్ సైడ్ నుండి 5.5 ఇంచులకైతే పై సైడు ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. ఆ 5.5 నుంచి కిందికి 6 ఇంచులకు ఆర్మ్ హోల్ ఇలా లైన్ అయితే గీసుకోండి. తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో చూసుకోవాలి. దాంట్లో 4 వంతుల భాగం అయితే ఇలా మడత పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ 36 ఇంచులు అంటే టేపుని ఇలా 36 ఇంచులకు 4 మడతలు మడత పెడితే 9 ఇంచులు అయితే వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ లైన్‌కు సూటిగా ఫోల్డింగ్ దగ్గర నుంచి టేపుని ఇలా పెట్టేసి 9 ఇంచులకు మార్క్ అయితే చేసుకోవాలి. ఇక 1.5 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇప్పుడు ఎల్ షేప్ అనేది మనకు వచ్చేస్తుంది. ఈ మూల దగ్గర 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ గీసి దీన్ని చెస్ట్ లూజ్కి అయితే ఇలా రౌండ్ అయితే తిప్పండి. మనం ఆర్మ్ హోల్ 6 ఇంచులు పెట్టినాం కదా, దాంట్లో 3 ఇంచులు సగం ఇలా మార్క్ చేసుకొని దాన్ని ఇలా రౌండ్ అయితే ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు 32 ఇంచులు, దాన్ని 4 భాగాలుగా ఇలా టేపును మడత పెడితే మనకు 8 ఇంచెస్ వస్తుంది. ఈ 8 ఇంచెస్‌కి ఆ షోల్డర్‌కి కింది సైడ్‌కు ఇలా 8 ఇంచెస్‌కి నడుము లూజ్ కోసం మార్క్ చేసుకొని పైన 1.5 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, కింద కూడా 1.5 ఇంచు కోసం మార్క్ చేసుకోవాలి. 1 ఇంచు ఇలా డాట్స్ కోసం అయితే మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే చెస్ట్ లూజ్ నుంచి నడుముకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు షోల్డర్ 5.5 ఉంది కాబట్టి ఇక్కడ నెక్ కోసం ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. చేసుకొని అక్కడి నుండి నెక్ డీప్ కోసం 10 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. లేదంటే 9.5 ఎంత ఉంటే అంత. కానీ ఇక్కడ నేను 13 ఇంచులకు అంటే ఇది నెక్ డిజైన్ కాబట్టి 13 ఇంచులకైతే మార్కు చేస్తున్నా. ఇప్పుడు ఆ 13 ఇంచుల దగ్గర 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ అయితే గీసిన. ఇప్పుడు ఇది ఇలాగే స్క్వేర్ నెక్ అయితే ఉంటదనమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఇలా ఆర్మ్ రౌండ్ కట్ చేసుకోవాలి. ఖర్చు భాగం కూడా కట్ చేసుకొని నెక్స్ట్ నెక్ కూడా ఈ స్క్వేర్ షేప్ ఎలా ఉంటే అలా కట్ చేసుకోవాలి. ఇది నెక్ డీప్ అంతేం రాదు. మనకు డిజైన్ అనేది మధ్యలో వచ్చేస్తుంది. డిజైన్ కోసమే ఇంత నెక్ డీప్ అనేది కట్ చేసుకుంటున్నాం. అయితే మనకు బ్లౌజ్ అనేది ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది. అది హ్యాండ్స్‌కి వెళ్ళిపోతది. ఇంకొకటి ఇది చిన్న బార్డర్ అనమాట. ఇక్కడ సైడు ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసి ఆ బార్డర్ కట్ చేసి ఇలా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాము. మీకు 2 సైడ్స్ ఇలా డిజైన్ వస్తే మాత్రం ఒకటి హ్యాండ్స్‌కి అంటే బ్యాక్ బార్డర్ వస్తే ఒకటి హ్యాండ్స్‌కి తీసేయండి. ఇంకొకటి డిజైన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ క్లాత్ మంచి సైడ్ పైన ఇలా లైనింగ్ అనేది పెట్టుకోవాలి. మధ్యలోకి ఇది రాంగ్ సైడు, ఇది మంచి సైడు. ఈ మంచి సైడుని ఇలా ఓపెన్ చేసి దీనిపైన లైనింగ్ అనేది ఇలా మనకు నెక్ అనేది మధ్యలో ఉండేటట్లు చూసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు పిన్స్ అనేది ఇలా పెట్టుకుంటే మనకు కదలకుండా ఉంటుంది. నెక్కుని మంచిగా అనుకొని ఇలా మొత్తం కూడా పిన్స్ అనేది పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ స్క్వేర్ నెక్ ఈ బాక్స్ ఎలా ఉంటే అలా 1/2 ఇంచ్‌లో కుట్టుకుంటూ రావాలి. ఇలా మొత్తం అయితే లైనింగ్ పైన ఈ నెక్ ఎలా ఉంటే అలా కుట్టుకుంటూ రండి. ఈ మూల దగ్గరకు వచ్చేసరికి నీడిల్ దింపి ఫుట్ లేపి ఇలా మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఫుట్ దింపి కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ మూల దగ్గర నీడిల్ దింపండి. దింపి ఫుట్ పైకి లేపండి, తిప్పుకోండి. మళ్ళీ ఫుట్టుని దించి మళ్ళీ మొత్తం ఇలా కుట్టుకుంటూ రండి. అప్పుడు నెక్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు 1/2 ఇంచ్‌లో ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత పిన్స్ తీసేసి ఆ నెక్ ఎలా అంటే లైనింగ్ నెక్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటూ రండి. ఇలా కట్ చేసిన తర్వాత మూలలకు చిన్నగా ఇలా కట్స్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని ఇలా ఓపెన్ చేయండి. మనం కుట్టిన కుట్టు అటు సైడు అనుకొని దానిపైన లైనింగు ఓపెన్ చేసి నీట్‌గా ఈ లైనింగ్ ఎడ్జ్‌కే కుట్టుకుంటూ రావాలి. ఈ మూల దగ్గరకు వచ్చేసరికి క్లాత్‌ని ఇలా పైకి అనండి. మనకు కుట్టు అంటే క్లాత్ మీద పడకుండా ఉంటుంది. మళ్ళీ లైనింగ్‌ను
ఇలా మొత్తం పైకి అనేసి నీట్‌గా మొత్తం అనుకుంటూ ఈ ఎడ్జ్‌కే కుట్టుకుంటూ లైనింగ్ ఎడ్జ్‌కే కుట్టుకుంటూ రావాలి. మెయిన్ బ్లౌజ్ ఉంది కదా! దానిపైన పడకూడదు. ఓన్లీ లైనింగ్ మీదనే ఇలా మంచిగా అనుకుంటూ కుట్టుకుంటూ రావాలి. అప్పుడు నెక్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. కుట్టు కూడా ఊడిపోకుండా స్టిఫ్‌గా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్‌ని లోపల సైడ్‌కు అనండి. మనకు ని నెక్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. స్టిఫ్‌గా కూడా ఉంటుంది. ఇలా మొత్తం నీట్‌గా అనుకున్న తర్వాత దీన్నిలా కుట్టుకుంటూ రండి. పైనంగా ఎడ్జ్‌కు ఒక కుట్టు చిన్న కుట్టు పెట్టి ఇలా కుట్టుకుంటూ రండి నీట్‌గా మొత్తం. నెక్ మొత్తం ఇలాగే కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ నెక్‌కి మనము డిజైన్ అనేది వేస్తామండి. అయితే మనకు బార్డర్ ఒక సైడు పెద్ద బార్డర్ వచ్చింది. అది హ్యాండ్స్ కోసం. ఇంకొక సైడు చిన్న బార్డర్ వచ్చింది. దాన్ని డిజైన్ కోసం తీసుకోవచ్చు. మనకిలా నెక్ అనేది అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసేయండి ఇంకా. అంటే ఈ సైడ్స్‌కి ఇలా గమ్ తీసుకొని మొత్తం అయితే ఇట్లా అంటించుకోవాలి మొత్తము. లైనింగ్ ఎడ్జ్ ఉంది కదా! ఎడ్జ్‌కి మాత్రమే అంటించి నీట్‌గా ఇలానండి మనకు స్టిక్ అయిపోతదనమాట. మళ్ళీ మనము ఈ ఔట్‌లైన్ అనేది కుట్టు వేసుకోనవసరం లేదు. అటు సైడ్ కూడా సేమ్ అంతే గమ్ము పెట్టి అంటించేసి మంచిగా నీట్‌గా ముడతలు లేవు అనుకున్న తర్వాత ఇలా ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే గమ్ము పెట్టి నీట్‌గా అంటించుకొని కట్ చేయండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేయండి. తర్వాత ఇలా బార్డర్ ఒక సైడు చిన్న బార్డర్ వచ్చిందన్నా కదా! ఈ బార్డరు తీసుకోండి. పక్కకు పెట్టేసి లైనింగ్ ఇలా 5.5 ఇంచులు లేదంటే 5 ఇంచులు వెడల్పున్నది, 10 ఇంచులు ఇలా పొడవున్నది తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా క్లాత్‌ని ఫోల్డింగ్ చేయండి. చేసిన తర్వాత మధ్యలోకి లైనింగ్‌ని ఫోల్డింగ్ చేసి పైనుండి 1.5 ఇంచుకైతే ఫోల్డింగ్ సైడ్ మార్కు చేసుకోవాలి. అక్కడి నుండి కిందికి 3.5 ఇంచులకు ఒక మార్కు చేసుకోండి. ఆ 3.5 ఇంచులకు టేపును అలాగే పట్టుకొని ఈ 1 ఇంచు నుంచి టేపును 3.5 ఇంచులకి ఇలా మడిస్తే మనకు మధ్యలోకి ఇలా సెంటర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ సెంటర్‌లో టేపును అలాగే ఉంచి ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకోండి. తిప్పుకొని మనకు ఇలా ఆ మడిచిన మడత వరకైతే గుర్తుపెట్టేసుకుంటే మనకు సెంటర్‌లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్నిలా క్రాస్‌గా పై సైడు కొద్దిగా క్రాస్‌గా గీసుకోండి. మనము ఇటు సైడు, అటు సైడు గుర్తు పెట్టుకున్నాం కదా! దాన్ని ఇలా మధ్యలోకి పట్టుకొని ఇలా క్రాస్‌గా కట్ చేస్తే మనకు ఇదే అనేది బాక్స్ అనేది సేమ్ వచ్చేస్తుంది. పైన డిజైన్ కోసం కొద్దిగా క్రాస్ అనేది ఇలా కట్ చేసిన. ఇప్పుడు దీన్ని ఈ బార్డర్ క్లాత్ ఉంది కదా! లైనింగ్‌ను బార్డర్ క్లాత్ పైన పెట్టేసి కట్ చేసుకోవాలి. తర్వాత ఇది రాంగ్ సైడు, ఇది మంచి సైడు. ఈ మంచి సైడ్ పైన ఇలా లైనింగ్‌ను పెట్టేయండి. పెట్టేసి కదలకుండా ఇలా పిన్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ ఎలా ఉంటే అలా కుట్టేసుకుంటూ రండి. ఒక పావించు మాత్రమే కుట్టేసుకుంటూ రావాలి. ఇలా చిన్నగా ఒక ఒక ఫుట్టు ఎంత ఉంటే అంత ఫుట్టు మందంలో కుట్టేసుకుంటూ రండి. వచ్చిన తర్వాత ఇప్పుడు 4 మూలలు కూడా ఇలా కుట్టేసి కట్ చేసుకోండి. మధ్యలో ఇలా కట్ చేసి ఇప్పుడు మనము ఎంత అయితే కుట్టినామో ఆ లైనింగ్ ఎంత ఉందో అంత అయితే కట్ చేయండి. ఈ మూలల దగ్గర ఇలా కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత పిన్స్ తీసేసి ఈ లైనింగ్ కూడా ఇప్పుడే లోపల సైడ్‌కు అనకూడదు. ఈ లైనింగ్‌ను ఇలా, ఇలా అంటే బయటికి అట్లా జరపండి. జరిపి దానిపైన కుట్టేసుకుంటూ రండి. మూల దగ్గరకొచ్చేసరికి మళ్ళీ లైనింగ్ అనేది ఇలా జరుపుకుంటూ మనకు కుట్టు కింద పడకుండా చూసుకోండి. చూసుకొని వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఓన్లీ లైనింగ్ మీదనే కుట్టుకుంటూ రావాలి. మూలల దగ్గరకొచ్చేసరికి నీడిల్ దింపి మళ్ళీ ఇలా తిప్పుకుంటూ రండి. ఇలా లైనింగ్ మాత్రం పడకుండా చూసుకోండి. చూసుకొని మొత్తం ఇలా ఈ బాక్స్ ఎలా ఉందో అలా కుట్టుకుంటూ రండి.
ఇప్పుడు మొత్తం ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు లోపల సైడ్‌కు అనేయండి. నీట్‌గా తిరుగుతుంది మనకు. మొత్తం ఇలా లోపల సైడ్‌కి అనేసి నీట్‌గా ఆ ఎడ్జ్‌కు కుట్టుకుంటూ రండి. 4 మూలలు కూడా ఇలాగే కుట్టుకుంటూ రావాలి. మొత్తం ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా కుట్టేసిన తర్వాత మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటది కదా! దాన్ని ఇలా కట్ చేసుకోండి. మనకు డిజైన్ అనేది రెడీ అయిపోయింది. అయితే ఇక్కడ మనం పై సైడు మీకు నచ్చితే పైపింగ్ లాగా వేసుకోవచ్చు. సన్నగా లేదంటే నేను కొద్దిగా ఇక్కడ ఒక్క పావించు వెడల్పు వేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ బేబీ పింక్ క్లాత్ ప్లస్ రెడ్ కొద్దిగా కాంబినేషన్ అనేది అంత డిఫరెంట్ అయితే అనిపించదు కాబట్టి ఇక్కడ నేనైతే ఈ పైపింగ్ అయితే కొద్దిగా వెడల్పుగా వేస్తున్నా. కానీ మీరు బ్లౌజులకు ఒకవేళ ఈ డిజైన్ కుట్టుకోవాలి అనుకుంటే మీకు పక్కా ఆపోజిట్ అయితే అంటే రెడ్ గ్రీను లేదంటే గ్రీన్ యెల్లో, గ్రీన్ గోల్డ్, రెడ్ గోల్డ్ ఇలా ఉంటే సన్నగా పైపింగే వేసేసుకోండి. నీట్‌గా కనిపిస్తుంది. కానీ నేనిక్కడ అంత సన్నగా వేయట్లేను. ఒక ఫుట్టు ఎంత ఉంటదో అంతైతే వదిలేస్తున్నా. అంటే ఒక పావించ్ అనుకోండి. అలా వదిలేసి కుడుతున్నా నేను. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా మనమైతే నెక్ ఉంటది కదా! నెక్ దగ్గర ఇలా పెట్టేయండి. ఇలా మధ్యలోకి చూసుకొని డిజైన్ కూడా మధ్యలో చూసుకొని ఇలా పిన్ అనేది పెట్టేసుకోండి సర్దుకొని. పెట్టుకొని ఇప్పుడు కదలకుండా పిన్స్ పెట్టుకొని గమ్ తీసుకోండి. గమ్ తీసుకొని మనకు ఈ ఎడ్జెస్ అనేది ఇక్కడ గమ్ముకు పెట్టేసుకోండి. ఇలా మంచిగా స్టిక్ అయిపోతదనమాట. మనకు కుట్టడానికి ఈజీ అయితది. పిన్స్ కూడా అవసరం లేదు మనకు. కాకపోతే ఇలా మధ్యలోకి సెంటర్ చూసుకొని డిజైన్ చూసుకొని పెట్టుకొని గమ్ పెట్టుకుంటే ఒక్క నిమిషంలో ఇలా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు నీట్‌గా కుట్టుకుంటూ రావచ్చు. అంతే ఎడ్జ్‌కి ఇలా కుట్టుకుంటూ రండి. మొత్తం ఇలా కుట్టిన తర్వాత మనకు బ్యాక్ సైడ్ ఇలా క్లాత్ అనేది ఉంటుంది కదా! దాన్ని దాన్ని కూడా ఇలా క్లాత్‌ని లోపల సైడ్‌కు ఫోల్డింగ్ చేసి ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే నీట్‌గా కనిపిస్తుంది. ఇలా లోపల సైడ్‌కు క్లాత్‌ని మడిచేయండి. ఒకవేళ మీకు కుట్టు అసలు కనిపించొద్దు అనుకుంటే ఆ డిజైన్ కాడికి హెమ్మింగ్ చేసుకున్న నీట్‌గా ఉంటది. అది మీ ఇష్టమండి. హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది. లేదంటే ఇలా క్లాత్ మడిచి అయినా పైనంగా కుట్టేసుకుంటూ రావచ్చు. అంతే. హెమ్మింగ్ చేయండి ఇంకా నీట్‌గుంటది. ఇప్పుడు మనకు నచ్చినట్టుగా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా ఇదిగోండి ఇలా డోరీస్ మొత్తం డోరీలాగా కుట్టి నేను కట్ చేసి ఇలా క్రాస్‌గా అయితే పెట్టేస్తున్నా. వీటికి బటన్ అనేది పెట్టేసుకున్నా సరిపోతుందండి. ఇలా సింపుల్‌గా డిజైన్ అయితే బార్డర్‌తో ఇలా డిజైన్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ డిజైను. ఇంకా దీన్ని ఇంకో విధంగా కూడా మీకు నచ్చినట్టు అంటే మీరు ఇలాగే బాక్స్ ఉంది కదా! దాన్ని అలాగే బటన్ పెట్టి వదిలేయొచ్చు. బావుంటుంది అలా అయినా. ఇలా అయినా ఒక బటన్ పెట్టేసుకొని వదిలేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా 2 ఇలా పెట్టుకొని ఇటు 2 అటు 2 ఇలా బాక్స్‌కు మధ్యలో పెట్టుకొని కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్‌గా ఇలా కూడా బావుంటుంది. మీకు నచ్చినట్టు ఇలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే